లేకపోతే మంచి మంచి క్యారియర్లు ఉండాలేమో అని అనుకుంటారు. కాదు కాదు, ఇచ్చే హృదయం నీకు ఉండాలి. ఆమేన్. పెట్టే హృదయం నీకు కలిగి ఉండాలి. అలాగే పెట్టే హృదయం నీకు కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నీకు దాచి ఉంచుతాడు. ఆమేన్. పక్కకి చెప్పండి, దేవుడు దాచి ఉంచుతాడు. దేవుడు చూసారా, ఆ ఇంట్లో కరువు పోయింది. ఎవరికి పెట్టడం ద్వారాగా? దైవజనుడికి పెట్టడం ద్వారాగా ఆ ఇంట్లో కరువు బయటికి వెళ్ళిపోయింది. కనుక దేవుని బిడ్డరా, ఏం పోషిస్తుంది ఆ ఎదవరాలు అనుకున్నారు కదండి. కానీ చూసారా, అద్భుతంగా ఇల్లు దేంతో నిండిపోయిందంటే నిండారుల ఆహారంతో నిండిపోయింది. గట్టిగా చెప్పడం కొడదామా? కనుక దేవుని ప్రియమని బిడ్డరా, దేవుడు మరి ఘనకార్యములు గొప్ప కార్యములు స్వల్పమైనటువంటి వారి ద్వారాగానే దేవుడు చేయడానికి. కొంతమంది గనులుగా ఉంటారు. ఏమండి? గనులుగా ఉంటారు, గొప్ప వాళ్ళుగా ఉంటారు, కానీ వారి మనసు మాత్రము దీనంగా ఉంటుందండి. వారు చూడడానికి గనులుగా ఉంటారు కానీ వారి మనసు మాత్రము దీనంగా ఉంటుంది. కనుక అటువంటి వారిని కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. మరి పౌలు గారు ఒక మాట అంటున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ మొదటి అధ్యాయము 26వ వచనంలోకి ఒకసారి మనం వద్దామండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోక రీతిని జ్ఞానులైన వారు, గనులైన గొప్ప వంశములైన వారు అనేకులు పిలువబడలేదు అన్నాడు. చూసారా, అంటే చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డరా, మీరు చూస్తున్నారు కదా, మీరు అల్పులైనా దేవుడు మిమ్మల్ని పిలిచాడు, దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు. కనుక మరి చాలా మంది జ్ఞానులు ఉన్నారు. అంటే లోకరీతిగా చూడమన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? లోకరీతిగా జ్ఞానులు ఉన్నారు, ఏమండి, గనులు ఉన్నారు, గొప్ప వంశముల వారు ఉన్నారు. మాది ఆ వంశం అండి, మాది ఈ వంశం అండి అంటారు. ఏ వంశం అయితే ఏంటి? నీదో దేవుడు లేకపోతే ఏ వంశం అయితే ఏంటి? ఎవరు ఉండాలి? వండర్ ఆఫ్ జీసస్ ఉండాలా? ఎవరు ఉండాలి? యేసు ఉండాలా? దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, ప్రభువు ఉండాలి. ప్రభువు ఉంటే అది గొప్ప వంశం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఉండాలా? ఇక్కడ ప్రభు ఉన్నాడండి. కనుక పౌలు అంటున్నాడు, గనులేమి జ్ఞానులేమి గొప్ప వంశములు అయితే అనేకులు పిలువబడలేదు. చాలా మందిని దేవుడు ఇలాంటి వారిని విడిచిపెట్టి దేవుని బిడ్డగా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు పిలుపుకి న్యాయం చేయలేరు. పిలుపుకి న్యాయము, ఇప్పుడు ఆకలితో ఉన్నవాడు ఏ పని ఇచ్చినా చేస్తాడు, న్యాయం చేస్తాడు. బాగా తినేసి ఉన్నవాడికి ఏ పని ఇచ్చినా పనులు పడుకునిపోతాడు. ఆ పని చేయలేడు వాడు. ఎందుకు? కడుపు నిండా వాడికి ఆహారము ఉంది. కనుక దేవుని బిడ్డరా, ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే ఆశపడతారో వారికి కూడా దేవుడు పిలుపునివ్వడు. కానీ ఆయన ఎంచుకున్నవారు, ఈ భూమి మీద నరులు ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారి కొరకు యెహోవా ఆకాశం నుంచి తొంగి చూసి వారిని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు పిలిచాడు అయ్యాడు కానీ నేను సేవ చేయలేకపోయాను. దేవుడు పిలిచాడు, నేను దేవుడికి లోబడలేకపోయాను. దేవుడు పిలిచాడు, నా హృదయం దేవుడికి ఇవ్వలేకపోయాను. దేవుడు పిలిచాడు, నేను రక్షణ పొందుకోలేకపోయాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలు ఒకటి గమనించండి, దేవుడి అందరినీ విడిచిపెట్టి బలహీనులైనటువంటి మనుషుల చేత గొప్ప కార్యాలు చేయించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, ఏ శరీరము దేవుని ఎంత అతిశింపబడినట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దేవుని బిడ్డలు చూడండి, విద్యలేని కోమరులు యేసు ప్రభువు వారి శిష్యుడు ఏమన్నాడు? ఈ రోజు నుంచి మీరు చేపలు పట్టొద్దు కానీ నేను మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను, నన్ను మీరు వెంబడించండి అన్నారు. యేసు ప్రభువుని వారు వెంబడించారు కనుక ఈ లోకాన్ని తలకిందులుగా చేయగలిగారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, వారు విద్య లేని కోమరులే కదా, వారికి చదువు లేదు కదా అని అనుకున్నారు. కానీ కేవలం యేసు ప్రభువు ఏం నేర్పించారు ఎందుకంటే బలమైన ప్రార్థన నేర్పించారు. ఏమిచ్చారు యేసు ప్రభువు అంటే? ప్రార్థన ఇచ్చారు, బలమైన